అపవాది అయిన సాతానుడు మనకు అనేకమైన అభ్యంతరములను సృష్టించాలని వాడు విశ్వ ప్రయత్నం మనం యుద్ధము చేయాలి. మన యుద్ధము శరీర సంబంధమైన యుద్ధము కాదు, మోకాళ్ళ మీద చేసే యుద్ధము మనది. కాబట్టి ప్రతి సంఘము యుద్ధము చేసే సంఘం అయి ఉండాలి. మేము పెద్ద మందిరం కట్టుకున్నాం సార్, అయితే ఇంకేం కావాలి? మంచి పెద్ద మందిరం కట్టుకున్నాం, కొంతమందిని పోగేసుకున్నాం, మేము ఇంకేం కావాలి మాకు? చాలా మంది చల్లబడిపోయినారు, పెద్ద పెద్ద సంఘాలు చల్లబడిపోయినారు. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘము అనుదినము దేవాలయంలో కూడుకొని అనుదినము వారు కలిసి ప్రార్థన చేసి అనుదినము దేవుని కార్యం చేశారు. ఈనాడు అనుదినం ప్రార్థన చేద్దామంటే చాలా మందికి వింతగా ఎక్కడ లేని భారం మా మీద పెట్టి నేను వీడు ఏ సంఘంలో నేను చూడకపోతే ఎక్కడ నేను కానకపోతే వీడేదిరా మాకు కొత్త భారం కాదమ్మా. బైబుల్ తెలియదు నీకు, బైబుల్ చదవలేదు అన్నాడు. బైబుల్ చదివితే తెలుస్తుంది. అనుదిన ప్రార్థన అనేది నేను పెట్టిన భారం కాదమ్మా, బైబుల్ చెప్తున్న సత్యం అది. ఆనాడు మొదటి శతాబ్దంలో సంఘం ఏం చేసింది? అనుదినము ప్రార్థించినారు. ప్రార్థన అన్న దగ్గర మీరు అనుదినము యుద్ధము చేసినారని అని చదువుకోవచ్చు. అనుదినం పోరాడినారు వాళ్ళు. అందుకోసమే సంఘము ఏం జరిగిందంటే త్వరగా సంఘం విస్తరించుకుంటూ పోయింది. వేల ఆత్మలు రక్షించబడ్డారు, అనేకులు సేవకులు తయారైనారు. ఆ దేశం మట్టుకే కాదు, సువార్త పరిమితం కాలేదు, ప్రపంచం అంతా సువార్త వెళ్ళిపోయింది. మన భారతదేశానికి కూడా సువార్త వచ్చింది. వాళ్ళు ఎవరు చాలా ధనికులు కాదు, ఆనాడు యేసునాథుని శిష్యులు అందరూ కూడా ధనికులు కాదు, కానీ దేవుని సువార్తను ప్రపంచం అంతటా చేరవేయగలిగినారు. ప్రపంచం అంతటా వారు ప్రాకగలిగినారు, అన్ని దేశాలకు విస్తరించగలిగినారు. ఎందుకు అంత అద్భుతం ఎట్లా జరిగిందంటే ఆనాటి సంఘమునకున్న ఒకానొక లక్షణం ఏంటంటే అనుదినము ప్రార్థన చేయడం, ఎవ్రీడే ప్రేయర్, ప్రతిరోజు ప్రార్థన చేయడం.